నమస్కారం వీవర్స్. ఏ దేవుని ప్రార్థించాలి? వరదలో ఉన్న నదిని దాటడం ఎలా అని ఆలోచిస్తూ ఒక నది గట్టు మీద నిలబడి చూస్తున్నాడు ఒక బ్రాహ్మణుడు. ఇంతలోనే ముస్లిం వ్యక్తి ఒక ఆయన అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి నదిని దాటటానికే ఆలోచించసాగాడు. నదిని దాటటం ఎలాగండి అని బ్రాహ్మణుడు ఆ ముస్లిం వ్యక్తిని ప్రశ్నించాడు. ఏముంది, దేవునిపై నమ్మకం ఉంచి నదిలో దూకండి, ఈత కొట్టండి, అవతలి గట్టుకు చేరండి సమాధానం చెప్పాడు ఆయన. బ్రాహ్మణుడు కొంచెం జాగ్రత్త ఎక్కువ మనిషి. అనవసరంగా ప్రమాదాలను కొని తెచ్చుకోవటం ఆయనకు ఇష్టం లేదు. అందువలన ముస్లిం వ్యక్తితో ఆయన, ముందు మీరు దూకండి, మీ వెనుక నేను దూకుతాను అన్నాడు. అలాగే అంటూ అల్లాహు అక్బర్ అని నినదించి ముస్లిం నదిలో దూకాడు. ఎలాగో కష్టపడి అవతలి గట్టు చేరుకున్నాడు. అది చూసిన బ్రాహ్మణునికి కొంచెం ధైర్యం వచ్చేసింది. విఘ్ననాశకుడైన గణేశునికి నమస్కరించి నదిలో దూకాడు. దూకుతుండగానే ఆయనకొచ్చిన ఆలోచన ప్రకారం గణేశుని తండ్రి అయిన శివుని ప్రార్థిస్తే తనకు మరింత మేలు జరగవచ్చని శివుని ప్రార్థించసాగాడు. వరదలో బ్రాహ్మణుడు కష్టపడుతుంటే గణేశుడు తన తండ్రి ఆదుకుంటాడులే అని ఊరుకున్నాడు. గణేశుడు రక్షిస్తాడులే అని శివుడు పట్టించుకోలేదు. అలా ఇద్దరు సహాయపడకపోవటంతో బ్రాహ్మణుడు వరదలో కొట్టుకుపోయాడు. ఒకే పరమాత్మ శివునిగా, విష్ణువుగా, గణేశునిగా రూపాలను ధరించాడని మనం గ్రహించాలి. అందువలన ఒక రూపంలో పరమాత్మ తక్కువ శక్తి కలవాడని, మరో రూపంలో ఎక్కువ శక్తి కలవాడని భావించరాదు. అయితే శివుని కానీ మరో దేవతను కానీ తన ఇష్టదైవంగా ఎవరైనా భావించటములో ఎటువంటి దోషము లేదు. నాకు అత్యంత ప్రియమైన పరమశివుడే విష్ణువు వంటి ఇతర దేవతామూర్తుల రూపాలను ధరించాడని భావించాలి. కానీ శివుని కంటే విష్ణువు తక్కువ అనుకోరాదు. అలా ఆలోచించగల వ్యక్తి ఏ దేవతామూర్తి దేవాలయానికైనా హాయిగా భక్తిపూర్వకంగా వెళ్ళగలడు. నేను విష్ణుమూర్తిని ప్రార్థిస్తే శివునికి కోపం వస్తుందేమో అనే పిచ్చి ఆలోచనకు లోను కారాదు. జై సాయిరామ్.